అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంలో గెలిచామని ఒకసారి ఆ గెలుపు సరిపోదని మరోసారి అస్పష్టమైన పొంతల్లేని సమాధానాలు చెప్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఆయిల్ ట్యాంకర్లను ముందుకు కదలనీయకుండా ఇరాన్ అడ్డుకుంది. అయితే గత సోమవారం నాడు ఇరాన్ ఆదేశాలను ధిక్కరిస్తూ 2 ఆయిల్ ట్యాంకర్ల హార్మోజ్ జలసంధి గుండా బయలుదేరగానే ఇరాన్ ఆ 2 ఆయిల్ ట్యాంకర్ షిప్లను కూడా పేల్చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ట్రంప్ కూడా 2 ట్యాంకర్లను ఇరాన్ ధ్వంసం చేసిందని అంగీకరించారు. అయితే ట్రంప్ ఆ ట్యాంకర్లకు కాపలాగా అమెరికా నౌకలు వెంట వస్తాయని హామీ ఇచ్చినా ఇరాన్ మాత్రం ఈ 2 వాణిజ్య ఆయిల్ ట్యాంకర్లను పేల్చేసి తన సత్తా చాటుకుంది. తమ అనుమతి లేకుండా హర్మోజ్ జలసంధి గుండా ఆయిల్ ట్యాంకర్లు వెళ్లడానికి వీల్లేదని మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ట్రంప్ చెప్తున్నవి అన్నీ ఒట్టి మాటలేనా? తాజాగా మీడియా సమావేశంలో ట్రంప్ ఏమన్నారో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు యుద్ధం సెగ గట్టిగానే తాకింది. ఎందుకంటే స్వదేశంలో ఆయన పాపులారిటీ రేటింగ్ గణనీయంగా తగ్గిపోతోంది. మరోపక్క ఈ ఏడాది నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ తన్నుకొస్తున్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోయి పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికంతటికీ కారణం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అని యావత్ ప్రపంచం వేలెత్తి చూపుతోంది. సోమవారం నాడు చమురు ధరలు పెరిగిన వెంటనే ట్రంప్ దానికి వివరణ ఇవ్వకుండా మిడిల్ ఈస్ట్లో తన విషన్ ఏంటో కూడా స్పష్టంగా చెప్పలేకపోయాడు. మీడియా ప్రతినిధులు గుచ్చిగుచ్చి పలు ప్రశ్నలు సంధించినా ఆయన నుంచి సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. అసలు ఇరాన్లో అనవసరంగా కాలుమోపి యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులు పాల్చేస్తున్నాడని ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మాత్రం సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ఇక అమెరికా ప్రెసిడెంట్గా ఆయన రెండవసారి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం వార్ టైం ప్రెసిడెంట్గా సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అస్పష్టమైన, అసంబద్ధమైన, వివాదాస్పదమైన సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు. అయితే మీడియా ఆయన్ను ఇరాన్తో ఎంతకాలం పాటు యుద్ధం చేస్తారు, మరి మీ అంతిమ లక్ష్యం ఏంటని సూటిగా ప్రశ్నించింది. ఇక సోమవారం నాడు బ్యారెల్ చమురు ధర $100 పెరిగిపోయి యావత్ ప్రపంచం గగ్గోలు పెడుతోంది. దీంతో గ్లోబల్ మార్కెట్లను శాంతింపచేయడానికి ప్రయత్నించారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఎలా ముగించాలో తనకు స్పష్టమైన విషన్ ఉందన్నారు. మిడిల్ ఈస్ట్లో ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగింది. తనకు యుద్ధానికి సంబంధించి ఖచ్చితమైన విషన్ ఉంది. అయితే అది మీడియా సమావేశం ముందు పెట్టను అని దాటవేశారు. మీడియాతో ట్రంప్ 35 నిమిషాల పాటు మాట్లాడారు. ఇరాన్ మిలిటరీని ఎలా ధ్వంసం చేశారో చెప్పుకొచ్చారు. అయితే తదుపరి ప్లానింగ్ గురించి అడిగితే దాని గురించి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇరాన్ను మట్టి కరిపించాం, యుద్ధం దాదాపు ముగిసిందని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన CBS న్యూస్ రిపోర్టర్ ఫోన్ కాల్లో చెప్పారు. దీంతో అక్కడే ఉన్న రిపోర్టర్లు వెంటనే ఈ వారంలోనే యుద్ధం ముగుస్తుందా అని ప్రశ్నించారు. దీనికి ఆయన లేదు, కాదు, త్వరలోనే అంటూ తటపటాయించారు. తన అంచనా ప్రకారం త్వరలోనే అంటూ దాటవేశారు. దీంతో మరో రిపోర్టర్ అందుకొని ఇప్పుడే కదా మీరు యుద్ధం పూర్తయింది అన్నారు, మరి మీ డిఫెన్స్ సెక్రటరీ యుద్ధం ఇప్పుడే మొదలైందన్నారు, మరి మేము ఎవరిని నమ్మాలి, ఏది కరెక్ట్ అని ట్రంప్ని ప్రశ్నించారు. తన అంచనా ప్రకారం 2 సరైనవే అని సమాధానం చెప్పారు. వెంటనే ట్రంప్ మాట మార్చి యుద్ధంలో ధ్వంసమైన ఇరాన్ని తిరిగి నిర్మించాల్సిందన్నారు. అయితే ట్రంప్ సలహాదారులు మాత్రం ఇరాన్లో తాము ఎలాంటి పునర్నిర్మాణం జోలికి పోమని తేల్చి చెప్పారు. అయితే గంటకు ట్రంప్ తన నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. గత 10 రోజుల్లో ఆయన ప్రతి రిపోర్టర్కు ఒకే ప్రశ్నకు వివిధ రకాలుగా జవాబు చెబుతూ వివాదాస్పద ప్రకటనలు ఇస్తున్నారు. యుద్ధం మొదలై దాదాపు 2 వారాలు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఆయన యుద్ధంపై స్పష్టమైన క్లారిటీ లేదు. రోజుకు $2 బిలియన్ అనవసరంగా వ్యయం చేస్తున్నారని అమెరికా ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. నిత్యావసర ధరల నుంచి పెట్రోల్ వరకు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రజలు ట్రంప్పై మండిపడుతున్నారు. ఆ డబ్బుని ఇక్కడ ప్రజల కోసం ఖర్చు పెట్టవచ్చు కదా అని నిలదీస్తున్నారు. ఇరాన్ యుద్ధంలో ఘన విజయం సాధించామని గొప్పలు చెబుతున్నారు. న్యూయార్క్కి చెందిన డెమోక్రటిక్ సెనేటర్ చుక్ షుమేర్ మాత్రం ఆయనకు ఎలాంటి ప్లానింగ్ లేదు, విషన్ లేదు. ఆయన వల్ల యావత్ ప్రపంచం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఇరాన్లోని మినాబ్ సిటీలోని బాలికల స్కూల్పై అమెరికా తోమహక్ మిసైల్స్తో దాడి చేసి సుమారు 168 మంది పసిపిల్లల్ని చంపింది. దీనికి బాధ్యత తీసుకుంటారా అని ట్రంప్ని ప్రశ్నిస్తే తోమహక్ మిసైల్స్ అన్ని దేశాలు వాడుతున్నాయి, ఇరాన్ వద్ద కూడా ఉన్నాయి అని జవాబివ్వడంతో మీడియా ప్రతినిధులకు నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో తెలియక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
దీంతో మరో రిపోర్టర్ ట్రంప్ని ఉద్దేశించి, అయితే మీరు ఇరాన్ మిలిటరీనే తోమహక్ మిసైల్స్తో తమ పిల్లల్ని చంపుకుందని భావిస్తున్నారా అని ప్రశ్నించాడు. తనకు తెలిసి అమెరికా ప్రభుత్వంలో మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రిపోర్టర్ గట్టిగానే ట్రంప్ని నిలదీశాడు. దీనికి కంగారు పడ్డ ట్రంప్ దీని గురించి తనకు పెద్దగా తెలీదు అంటూ కవరప్ చేయడానికి ప్రయత్నించారు. దీనిపై విచారణ జరుగుతోందని టాపిక్ని డైవర్ట్ చేశారు. ఆ తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్లో ఇరాన్కు చెందిన 10 నౌకల్ని అమెరికా ధ్వంసం చేసిందని చెప్పారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో ఈ సంఘటన జరిగిందన్నారు. అయితే ఆయన్ను మీడియా సమావేశంలో మీరు నౌకల్ని స్వాధీనం చేసుకోవచ్చు కదా అని మీడియా ప్రతినిధి అడిగితే, ఆ నౌకల్ని ముంచితే వచ్చే ఆనందం నెక్స్ట్ లెవెల్ బ్రో అంటూ సమాధానం చెప్పాడు. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ దానిపై తర్వాత వివరణ ఇచ్చుకుంది. మొత్తం 16 మైనింగ్ లేయింగ్ వెసల్స్ ని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. కాగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్లని కదలనివ్వటం లేదు. మరోపక్క ఇరాన్ ఆదేశాల్ని ధిక్కరించిన 2 షిప్లను ఇరాన్ ధ్వంసం చేసింది. దీన్ని ట్రంప్ కూడా అంగీకరించారు. మీడియా సమావేశంలో ఆయన ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని షార్ట్ టర్మ్ ఎక్స్కర్షన్ అంటే స్వల్పకాలిక విహారయాత్రకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్పై బలంగా దాడి చేస్తున్నామన్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తూ అందర్నీ కంగారు పెడుతున్నాడు. యుద్ధం దాదాపు ముగిసింది అనేసరికి మంగళవారం నాడు ఆయిల్ ధరలు కాస్త తగ్గాయి. సోమవారం నాడు బ్యారెల్ $120 పలికింది. మంగళవారం నాడు ట్రంప్ కమెంట్తో $90లకు దిగొచ్చింది. అయితే యుద్ధం కంటే ముందు రోజుతో పోలిస్తే చాలా ఎక్కువే. అప్పుడు $60 పలికేది. మొత్తానికి చూస్తే యుద్ధం గురించి ట్రంప్ స్పష్టమైన సమాధానాలు చెప్పకుండా గ్లోబల్ మార్కెట్లను కంగారు పెడుతున్నాడు. ఇక తాజాగా ఇరానియన్ డ్రోన్లు ఒమాన్లోని అతిపెద్ద పోర్ట్ సలాహా ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీపై దాడి చేసింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. మంటలు ఆకాశానికి ఎగిసిపడుతున్న వీడియోని ఒమన్ టీవీ ప్రసారం చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇరాన్పై తీవ్ర ఆగ్రహంతో ఒమన్ ఊగిపోతోంది. ఇరాన్కు నిరసన తెలియజేసింది. ఇక ట్రంప్ మీడియా సమావేశంలో యుద్ధం సమయంలో చమురు ధరలు సహజంగానే పెరుగుతాయి, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెబుతున్నా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మాత్రం చెప్పలేకపోతున్నాడు. వాస్తవానికి చూస్తే యుద్ధం దీర్ఘకాలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి చమురు ధరలు తగ్గవు, యావత్ ప్రపంచం భరించక తప్పదు అనేది గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం.